భవిష్యత్తులో తమిళనాట రాజకీయాలు ఎలా మారనున్నాయి? సంస్థాగత పార్టీ డీఎంకేని తలదన్ని పాతుకుపోయిన ఏఐఏడీఎంకే ప్రగతి అంతే జోరుగా ఉంటుందా? అమ్మలేని రాజ్యం ప్రజాభిమానాన్ని చెరగొంటుందా లేదా పతనమవుతుందా? జయ వారసుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగితే లాభపడేదెవరు? అసలు తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందన్న ఆసక్తి అందరిలో ఇప్పుడే మొదలైంది. అన్నాడీఎంకే పార్టీ భవితవ్యంపై జోరుగా చర్చలు. పార్టీ బలహీనపడుతుందన్న సుబ్రహ్మణ్య స్వామి. పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని నడపలేరని వ్యాఖ్య. అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశముందని జోస్యం. శశికళ పార్టీలో ఎవరిని ఎదగనివ్వదని సుబ్రహ్మణ్య స్వామి కామెంట్. అమ్మ చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ భవితవ్యంపై ఇప్పటికే రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే పార్టీ బలహీనపడుతుందన్న ఆలోచన కూడా రాని జనాలకు ఆమె మరణించిన తర్వాత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవునా అన్న సందేహాలు కలుగుతాయి. జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కల చెక్కలవుతుందన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఆమె వారసుడిగా పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని నడపలేరని కూడా అన్నారు. అన్నాడీఎంకేలో శశికళ ఎవరిని ఎదగనివ్వదనే కారణం చూపిస్తూ ఆయన ఇలా వ్యాఖ్యానించారు. పార్టీలో 30% ఎమ్మెల్యేలు తేవర్ కులానికి చెందినవారున్నారు. పన్నీరు సెల్వం, శశికళ కూడా తేవర్లే. అయితే తేవరేతర ఎమ్మెల్యేల శాతం 70 వరకు ఉండడంతో తేవర్ల ఆధిపత్యాన్ని మిగిలిన వారు సహించకపోవచ్చని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. శశికళ వ్యవహార శైలి చూసిన వారికి స్వామి మాటలు వాస్తవంగానే అనిపిస్తాయి. అమ్మ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పన్నీరు సెల్వంను సీఎంగా, శశికళకు పార్టీ నాయకత్వాన్ని అప్పగించేందుకు నిర్ణయించారు. అయితే ఇది తాత్కాలిక ఏర్పాట్లుగానే రాజకీయ వర్గాలంటున్నాయి. అయితే పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు జవాబు ఇంత తొందరగా రాదు. చనిపోయే వరకు అమ్మ వెంటే ఉన్న శశికళ సీఎం పదవిని ఎందుకు అడగలేదన్న ప్రశ్నకు రాజకీయ పండితుల నుంచి తలో మాట వినిపిస్తోంది. జయ, శశికళను వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అమ్మ లేకపోయినప్పటికీ ఈ కేసు నడుస్తోంది. శశికళ ఈ కేసులో రెండో ముద్దాయి. ఈ కారణంగానే ఆమె సీఎం పదవిని ఆశించలేదంటున్నారు. కేసు నుంచి బయటపడే వరకు శశికళ సీఎం కుర్చీపై కన్నేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమ్మ బతికుండగా చట్టపరమైన ఇబ్బందులొచ్చినప్పుడు మాత్రమే సీఎం పదవిని చేపట్టిన పన్నీరు సెల్వం ఇప్పుడు శశికళ చేతిలో పావుగానో లేదంటే ఆమెపై దూకుడుగానో వ్యవహరిస్తూ పాలన చేయడం సాధ్యపడే విషయం కాదు. ఒకవేళ ఇద్దరి మధ్య విభేదాలొస్తే ప్రభుత్వం కూలడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు కరుణానిధిని బూచిగా చూపించి బలపడ్డ అన్నాడీఎంకే ఇకపై అది సాధ్యం కాదని తెలుస్తోంది. శశికళ కారణంగానే అన్నాడీఎంకేలో తేవర్లు అధిక ప్రాధాన్యత పొందుతున్నారనే ఆరోపణ ఉంది. అమ్మలేని ఈ పరిస్థితుల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా తేవర్ల ఆధిపత్యం కనిపిస్తే అది పార్టీకే శాపమంటున్నారు. 100 ఏళ్ల తమిళ రాజకీయాల్లో బ్రాహ్మేతర ప్రజాస్వామ్యం బలపడింది. అంటే తమిళనాట ఏ ఒక్క కులం ఆధిపత్యం లేకుండా పాలన, రాజకీయాలు నడుస్తాయి. డీఎంకేలో సైతం తేవర్లకు తగినంత ప్రాధాన్యత ఉంది. జయ మంత్రివర్గంలో గౌండర్లకు తగినంత వాటా ఇచ్చారు. ఒకవేళ సెల్వం, శశికళ ఏకమైతే పార్టీలో గౌండర్, నాడర్, వన్యార్ వర్గాలకు చెందిన వారంతా చేతులు కలిపితే డీఎంకేలో చేరడానికి ఫిరాయింపు నిరోధక చట్టం అడ్డంకి కాదని తమిళ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎక్కువ లాభపడేది డీఎంకేనే. ఆ సమయం కోసమే కరుణ వేచి చూస్తున్నట్లుగా ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాలు రాకుండా పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపే సామర్థ్యం ఇప్పుడున్న అన్నాడీఎంకే నాయకత్వంలో కనిపించడం లేదు. ఎందుకంటే పన్నీరు సెల్వం, శశికళ ఇద్దరూ మన్మోహన్, సోనియాలా కాదు కాబట్టి. తమిళనాట గౌండర్లు, తేవర్లు ఎంతమందున్నారో వారికి ధీటుగా వన్నియార్లు, నాడర్లు ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పటిష్టపడడం సాధ్యమయ్యే విషయం కాదు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ చనిపోతే తర్వాత సీఎంలైన వీఆర్ నెడుంజేలియన్, జానకి రామచంద్రన్ 2 నెలల్లోపే అధికారం కోల్పోయారు. ఆ తర్వాతే ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత ఆవిర్భవించారు. అప్పట్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటల్ని సాకుగా వాడుకునే అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తమిళనాడులో ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించింది. ఆ సమయంలో జయలలిత లాంటి సమర్థురాలుండడంతో 1988 ఎన్నికల్లో ఓడినా 1991 మే నాటికి అమ్మ సీఎం అయ్యారు. ఇప్పుడున్న పాలకపక్షంలో జయ మాదిరి జనాకర్షణ శక్తి ఉన్న నేత పుట్టుకురావడం అంత ఆషామాషీ కాదు. జయ వారసుడు అజిత్ అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ సరైన ఆధారాలు చూపిస్తేనే జనం స్వాగతించేది. అన్నాడీఎంకేలో ఏకఛత్రాధిపత్యమే ఇప్పటి వరకు నడిచింది. డీఎంకే లాగా సంస్థాగత నిర్మాణం లేకపోవడం కూడా ఆ పార్టీ బలహీనపడడానికి కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాల్లో బీజేపీ పెద్దగా జోక్యం చేసుకోదనే అంటున్నారు. అయితే అన్నాడీఎంకే సర్కారును నిలబెట్టడానికంటే కూడా కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.